ఒక ఊరిలో అమాయకుడు పాపం అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకొని అమ్ముకోవాలని పాపం బజారుకి బయలుదేరుతాడు. ఇంట్లో నుంచి గడప దాటుతానే ఒకడొచ్చి నీ కుక్క బలి బాగుంది అని అంటాడు. అమాయకుడు అనుకుంటాడు, ఏందిరా అబ్బా ఇది, నేనేమో మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాడు, నేనేమో కుక్క పిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి, లేదయ్యా ఇది మేకపిల్ల, ఇది కుక్క పిల్ల కాదు అని చెప్పి చెప్తాడు. ఆ నుంచి ఇంకో 4 అడుగులు ముందుకేస్తాడు. ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఎదురవుతాడు. అరే నీ కుక్క పిల్ల చాలా తెల్లగా ఉంది, చాలా బాగుంది అంటాడు. ఈ అమాయకుడు అనుకుంటాడు, ఏందిరా మేకపిల్లని నేను తీసుకుపోతా అంటాడు. మళ్ళీ ఇంకొకటి వచ్చి మళ్ళీ కుక్క పిల్ల అంటాడు. కుక్క పిల్ల తెల్లగా ఉందని అంటాడు. కాదు స్వామి ఇది మేకపిల్ల, ఇది కుక్క పిల్ల కాదు ఇది అని చెప్పి, నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ముందుకు పోతాడు. ఇంకోటి కనిపించారే నీ కుక్క పిల్ల బలి బాగుంది నాకు అమ్ముతావా అని అంటాడు. కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఇంకో 4 అడుగులు ముందుకు దూరం వేసేసరికి ఇంకొకడు కనపడతాడు. కుక్క పిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు, నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు, నడవమంటే నడవదా అంటాడు. ఆ అమాయకుడు పాపం, నా కళ్ళకి ఏమన్నా అయిందా, నా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేకపిల్లని తీసి ఆడేసి నాకు మేకపిల్ల వద్దు, నాకు ఈ కుక్క పిల్ల వద్దు అని చెప్పి పోతాడు. ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు, రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు, మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మనిషి, 4గో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఎల్లో మాఫియా. రాష్ట్ర ప్రజలు ఆ అమాయకులైతే మేకపిల్లేమో మన రాష్ట్రం. ఏ రకంగా గజదొంగలు ఆ పడేసిన మేకను తీసుకొని పోయి బిర్యానీ చేసుకుని ఏ రకంగా తిన్నారో, దోచేసుకొని పంచేసుకొని తిన్నారో ఆ 4 ఇంతకు ముందు నేను చెప్పిన ఈ 4.